ఖాళీ లేకపోయినా సరే కల్పించుకుని చదవాలి. ఎవ్రీడే ఖాళీ ఉన్నప్పుడు కదా చాలా తప్పుడు మాట. అర్థమవుతుందా? ఖాళీ లేనప్పుడు కూడా ఖాళీని కల్పించుకోవాలి. ఏం ఖాళీ లేదు నీకు? టీవీలు కొట్టుకుని పెట్టుకోవచ్చు కూడా ఖాళీయా? తొక్కుడు లేత ఖాళీయా? టిఫిన్ చేయడానికి ఖాళీ కదా? బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకోవాలి. ఏం చేయాలి? పెట్టుకోవాలి. ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదువుతావు ఎలా అన్నావే మా అమ్మ? ఎవరికైనా అదే మాట. ఖాళీ దొరికినప్పుడు టైం పాస్ కాదు, బైబిల్ అనేది జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలి. మొహము ఖాళీ దొరికినప్పుడు కొడుకుతావా, పొద్దున వేసి కొడుకుంటావా? పొద్దున ఎందుకు? ఖాళీ దొరికినప్పుడు కొడుకో మొహం, మధ్యాహ్నం కొడుకో. ఫస్ట్ టిఫిన్ చేసేసి మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు కొడుకో మొహం. బైబిల్ కూడా అంతే, ప్రార్థన అంతే. లేచినప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేస్తా, ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదువుతా ఆలోచన అక్కంటే తెలియదు కదా. అక్క మాట మనకి ఎందుకు కానీ నువ్వు ఎవ్రీడే ఏం చేసుకుంటావు? ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనోడు సెలవులకు వచ్చాడు ఇంటికి, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు. మీరు అనొచ్చు, అన్నా మాకు హాస్టల్లో దేవుని గురించి చెప్పే వాళ్ళు లేరని. మీ దగ్గర బైబిల్ ఉందా? తెలుగు చదవడం వచ్చా? వచ్చంట. ఇప్పుడు ఏం చేయొచ్చు? బైబిల్ తీసి చదవచ్చు కదా. ఇప్పుడు నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతా? మాట్లాడతా? నాతో చూడు సారి మాట్లాడతాడు దేవుడు, అవునా కదా? దేవుడు మాట్లాడేది కేవలము సండే స్కూల్ అన్నోళ్ళ ద్వారా, పాస్టర్స్ ద్వారానే కాదు. మీరు బైబిల్ చదువుతుంటే బైబిల్ ద్వారా కూడా దేవుడు నీతో కదా. మరి ఏం చేయాలి? ఈ రోజు నుంచి హాస్టల్లో నువ్వు హాస్టల్లో ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ఏం చదవాలి? బైబిల్ చదువుకోవాలి. ఎందుకంటే బైబిల్ అనేది నీ ఆత్మకి జీవాహారం. దేనికి? ఆత్మకి జీవాహారం బైబిల్ ధ్యానించడం అనేది. అర్థమైందా? నువ్వు చర్చికి వచ్చే వాక్యం నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. వ్యక్తిగతంగా నువ్వు హాస్టల్లో ఉన్నప్పటికీ వెళ్తానికి వీల్లేదు కాబట్టి బైబిల్ తీసి చదువు. దేవ ఈరోజు నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడుకో. కానీ బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న విషయాల ద్వారా నీ హృదయం స్పందిస్తుంది. నీ యొక్క ప్రభావం వచ్చిద్దా రాదా?